ప్రశ్న సమాధానాలు ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. అధ్యక్ష, సూపర్ 6 లో భాగంగా తల్లికి వందనం అనేటటువంటి స్కీము ఇచ్చారు అధ్యక్ష. ఈ తల్లికి వందనం అనేటటువంటి స్కీము తల్లికి వంచనంగా మారిపోయింది అధ్యక్ష. ఎందుకంటే వీళ్ళు అధ్యక్ష 2025-26 బడ్జెట్లో 9,668 కోట్లు కేటాయించినప్పటికీ కూడా అధ్యక్ష కేవలం 8,457 crores మాత్రమే వాళ్ళ బడ్జెట్ యాక్చువల్ రికార్డ్స్ లో పెడతా ఉన్నారు అధ్యక్ష. యూడిఐఎస్సి రికార్డ్స్ ప్రకారం అధ్యక్ష ఇప్పటి వరకు 2024-25 ప్రకారం 87.42 lakh పిల్లలు ఉన్నారని చెప్పినప్పటికీ 79 లక్షల మంది పిల్లలకు మాత్రమే వీళ్ళు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే లాస్ట్ బడ్జెట్ లో కూడా ఇదే రకంగా చేసి 6,377 కోట్లు మాత్రమే విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. యాక్చువల్ రిక్వైర్డ్ 9,000 కోట్లు అధ్యక్ష. యూడిఐఎస్సి రికార్డ్స్ ప్రకారం 13,000 కోట్లు అవసరం ఉన్నప్పటికీ కూడా ఈ బడ్జెట్ లో కూడా కేవలం 9,407 కోట్లు మాత్రమే ప్రతిపాదనలు పెట్టారు అధ్యక్ష. ఇంతకుముందు ఎలక్షన్ కు ముందు ఎప్పుడు పోయినా కూడా నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పినటువంటి వారు ప్రజలు అందరూ ఏది 15,000 ఏది 15,000 ఏది 15,000 అని అడుగుతున్నారు అధ్యక్ష. ఇంతకుముందు జే ట్యాక్స్ ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అని చెప్పి 2,000 కట్ అయింది అన్న వాళ్ళు మరి ఇప్పుడు ఏ ట్యాక్స్ ప్రకారం ఈ 2,000 కట్ చేస్తున్నారు అనేది కూడా మాకు అర్థం కావడం లేదు అధ్యక్ష. అలాగే 8,000 9,000 10,000 మాత్రమే పడ్డాయి, 15,000 కూడా పడలేదు అని చాలా చోట్ల కంప్లైంట్లు వస్తాయని దానికి మరి మంత్రి గారు ఏదో రకంగా దాన్ని కూడా క్లియర్ చేయాలని రిక్వెస్ట్ చేస్తాను. మంత్రి గారు మా రామానాయుడు గారు చెప్పారు, ఇచ్చాము. బొత్స గారు నమస్కారం అండి. బొత్స గారు అల్వైపి గారు ఒక్క నిమిషం. అల్వైపి గారు లోకేష్ గారు మీతో బొత్స గారు చూస్తాం చాలా ఆనందంగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే కొంచెం అనారోగ్యం వల్ల గురువు గారు ఇబ్బంది పడ్డారు. ఇట్స్ నైస్ టు సీ యూ సార్, వెల్కమ్ బ్యాక్ టు ద హౌస్. నేను అనేది ఏంటంటే ఇప్పుడు భరత్ గారు సత్యదూరం మాటలు మాట్లాడారు అధ్యక్ష. ఎందుకంటే 86 లక్షలు అన్నారు, అది ఎక్కడి నుంచి వచ్చిందో ఆయనకు తెలియదు అధ్యక్ష. సమాధానం నేను చెప్పాను అధ్యక్ష. 79,51,903 మంది విద్యార్థులు యూడైస్ లో క్లాస్ 1 to క్లాస్ 12 ఎన్రోల్ అయ్యారు. వాళ్ళకి తల్లికి వందనం కింద 6,000 కోట్లు కాదండి, 8,454 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో డిస్పర్స్ చేస్తాం జరిగింది. దీంట్లో ప్రోగ్రామ్ కింద 67,01,653 మందికి తల్లికి వందనం వర్తించింది. మీరు ఇక్కడ చూస్తే అంటే యూడైస్ లో ఎన్రోల్ అయిన వాళ్ళు అర్హులందరికి ఇస్తాం జరిగింది 84.27%. ఇప్పుడు మీరు అడిగారు, మీరు అమ్మ ఒడి కింద ఎవరెవరికి ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారు కూడా వివరంగా నేను చెప్తాను. ఆనాడు యూడైస్ లో 81,72,224 మంది ఉంటే మీరు కేవలం 42,33,098 మంది అంటే 52% మందికి మీరు ఇచ్చారు. మేము 85% మందికి ఇచ్చాం. అదేవిధంగా ఇంకొక సంవత్సరం 2021 తీసుకుంటే సుమారుగా 83 లక్షలు ఉంటే మీరు ఇచ్చింది కేవలం 44 లక్షల మందికే. 21-22లో 82 లక్షల మంది ఉంటే విద్యార్థులు మీరు ఇచ్చింది కేవలం 43 లక్షల మందికే. 2022లో 22-23లో 80 లక్షల మంది ఉంటే మీరు ఇచ్చింది కేవలం 42 లక్షల మంది అంటే 52% మందికి మీరు ఇష్టం జరిగింది, పిల్లలకి మీరు ఇష్టం జరిగింది. కానీ ప్రజాప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 84.27% మేము అందజేస్తాం జరిగింది. ఫస్ట్ పాయింట్. సెకండ్, మీరు కొంతమందికి పడలేదంటున్నారు, దయచేసి అక్కడ తల్లికి వందనం అని అడగండి, చెప్తారు. పడలేదంటే వివరాలు పంపించండి సార్, వీఆర్ విల్లింగ్ టు కరెక్ట్, నో ఇష్యూ. అర్హులు ఎంతమంది ఉన్నా ఇవ్వాలనేది ప్రజాప్రభుత్వ నిర్ణయం. మీరు వివరాలు ఇవ్వండి సార్, తప్పనిసరిగా మేము టేకప్ చేస్తాం. ఇంకో ప్రశ్న మీరు అడిగారు, కొంతమందికి పార్షియల్గా పడిందని. అదేంటంటే ఎస్పెషలీ సోషల్ వెల్ఫేర్కి వచ్చి గల కేంద్ర ప్రభుత్వం నిధులు వేస్తుంది సార్. సో అది మేము చూసుకుంటున్నాం. సో మేము ముందల పేమెంట్ చేసిన అది కేంద్ర ప్రభుత్వం డబ్బులు వేస్తుంది సార్. అది రెండు కలిసికట్టుగా మేము అందిస్తున్నాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కలిసికట్టుగా అందిస్తున్నాం. ఎక్కడన్నా గ్యాప్ ఉంటే వివరాలు మళ్ళీ ఇవ్వండి సార్, విల్ డెఫినెట్లీ టేక్ ఇట్ అప్. అర్హులందరికీ ఇవ్వాలనేది ప్రజాప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.